Hi, I'm Dr. Suma Pooja from Cell Health Clinic. నేను మీకు ఈరోజు చెప్పబోయే టాపిక్ లంగ్ డిసీజ్. లంగ్ డిసీజెస్ చాలా ఉంటాయి. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్, పారాసైటిక్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అంటే నిమోనియా గానీ, ఇన్ఫ్లుయెన్జా గానీ, లేదంటే పల్మనరీ ఫైబ్రోసిస్ గానీ, లేదంటే ట్యూబర్క్లోసిస్ లేదా లంగ్ క్యాన్సర్ ఇలాంటి ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి. ఇలాంటి ఇష్యూస్‌తో వచ్చిన వాళ్ళకి మేము ఇక్కడ ఇచ్చే ఒక పవర్‌ఫుల్ అండ్ న్యాచురల్ సప్లిమెంట్ లంగ్ కేర్ పౌడర్. వీటిలో 4 ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటి? అవి ఎలా యూజ్ అవుతుంది? ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఆస్తమా గానీ, ఇన్ఫ్లుయెన్జా, నిమోనియా ఇలాంటి బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ ట్యూమర్స్ ఉన్నప్పుడు కామన్‌గా మనకు కనిపించే సింప్టమ్స్ శ్వాస తక్కువ ఆడడం, లేదంటే శ్వాస ఫాస్ట్‌గా రావడం, ఫెటిగ్ అంటే వీక్‌నెస్, డ్రై కాఫ్ లేదా వెట్ కాఫ్ ఇలాంటి సింప్టమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటికి లంగ్ కేర్ పౌడర్ ఎలా యూజ్ అవుతుంది అండ్ వాటిలో ఉన్న ఇంగ్రీడియెంట్స్. ఫస్ట్ వన్ గ్లైసీరియా కందం. అంటే దీని తెలుగులో అతి మధురం అని కూడా పిలుస్తారు. మెయిన్‌గా ఈ సింప్టమ్స్ ని రూట్ కాజ్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. కాఫ్ గానీ, లేదంటే సోర్ థ్రోట్ గానీ, ఇరిటేషన్ ఫీలింగ్ ఉన్నప్పుడు. సెకండ్ ఇంగ్రీడియెంట్ గలంగల్. దీన్ని తెలుగులో దుంప రాష్ట్రము అని కూడా పిలుస్తారు. ఇది జింజర్ టర్మరిక్ ఫ్యామిలీకి చెందినది. అంటే సేమ్ వాటిలాగానే కనిపిస్తుంది కానీ ఇది ఒక రూట్ అన్నమాట. సేమ్ జింజర్ లాగానే ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ కి బాగా యూజ్ అవుతుంది. అంటే ఇన్ఫెక్షన్స్ గానీ, బ్యాక్టీరియల్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నిమోనియా, మెయిన్ గా నిమోనియా అండ్ ఇన్ఫ్లుయెన్జా వాటికి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. థర్డ్ ఇంగ్రీడియంట్ లాంగ్ పెప్పర్. దీన్ని తెలుగులో పిప్పిల్లు అని కూడా అంటారు. అండ్ ఫోర్త్ వన్ ఇండియన్ స్నేక్ రూట్. తెలుగులో సర్పగంజి అంటారు. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మెయిన్ గా మనకు నిమోనియా గానీ, ఇన్ఫ్లుయెన్జా లేదా ఆస్తమా ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఎయిర్ వేస్ అనేవి బ్లాక్ అయిపోతాయి మ్యూకస్ లో. లాంగ్ పెప్పర్ లో పెప్రిన్ అనేది స్టిమ్యులేట్ అవ్వడం వల్ల బీటా-2 యాండ్రోజెనిక్ రిసెప్టర్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎయిర్ పాత్వేస్ ఏవైతే బ్లాక్ అయిపోయి ఉంటుందో మ్యూకస్ వల్ల ఆ పస్ గానీ, లేదంటే ఫ్లూయిడ్ గానీ అవన్నీ ఈజీగా బయటికి ఎక్స్‌పిల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ 2 ఇంగ్రీడియెంట్స్. లాంగ్ పెప్పర్ గానీ, లేదంటే ఇండియన్ స్నేక్ రూట్ ని గానీ మనం రూట్స్ నుంచి తీసుకున్న పౌడర్ ఏదైతే ఉంటుందో అది 250-500 గ్రామ్స్ వరకు పర్ డే తీసుకోవచ్చు. ఘీలో గానీ, లేదంటే వార్మ్ వాటర్ లో గానీ మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఫస్ట్ 2 ఇంగ్రీడియెంట్స్ గలంగల్ అండ్ గ్లైసీరియా కందం. ఈ 2 ఇంగ్రీడియెంట్స్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ గా బాగా వర్క్ అవుతుంది. అండ్ సెకండ్ 2 ఇంగ్రీడియెంట్స్ ఇండియన్ స్నేక్ రూట్ అండ్ లాంగ్ పెప్పర్. ఈ 2 మన లంగ్స్ లో ఏదైతే స్ట్రక్ అయిపోయిన మ్యూకస్ ఉంటుందో దాన్ని థిన్ చేసి బయటికి పంపించడానికి హెల్ప్ అవుతుంది.